వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని ఎగ్లాస్పూర్ గ్రామంలో వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గ్రామంలోని ప్రజలు మరియు వెంకటేశ్వర స్వామి భక్తుల అర్చకుల మధ్య స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా కనుల పండగగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణంకు ముందు నిత్యనిధి, నిత్య హోమం, బలిహరణం, స్వామివారి ఆరగింపు, హారతి, ప్రసాద వితరణ నిర్వహించారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు చక్రపాణి వెంకటాచార్యులు, చక్రపాణి లక్ష్మీ నరహరిచార్యులు జగ్గయ్య, చక్రపాణి శ్రీనివాసాచార్యులు, చక్రపాణి దేవేంద్రాచార్యులు, సంతోషాచార్యులు, ధర్మకర్తలు జగదీష్ చంద్రరావు, వేముగంటి మురళీ మనోహర్ రావు, మాజీ సర్పంచ్ కొత్త రాజురెడ్డి, సింగిల్ విండో చైర్మన్ కొత్త తిరుపతి రెడ్డి, నాగిరెడ్డి, నారాయణ రెడ్డి, బీఆర్ఎస్ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతా నమస్కారం చేసుకొని చెప్పండి. ఇది జయమంగళముని జలజవాసినికి జయమంగళముని సర్వే విద్మహే విష్ణుపత్యే ధీమహి లక్ష్మీ महादेव्यै विद्महे श्रीभूसख्यै धीमहि కళ్యాణ రామచంద్ర ఒక్క నిమిషం. ఎగ్లాస్పూర్ గ్రామం సైదాపూర్ మండలం మాది. మా గ్రామంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని 100 సంవత్సరాల క్రితం మా తాతగారు మురళీధర్రావు గారు నిర్మించారు. వారి సంతానం లేనందున వెంకటేశ్వర స్వామికి మొక్కుకొని ప్రార్థిస్తే మా తండ్రి నరహర్రావు గారు జన్మించారు. నరహర్రావు గారు జన్మించి 1922లో జన్మించారు. 100 సంవత్సరాలు అవుతుంది. ఆ తర్వాత మా తాతగారు ఆ గుడి నిర్మించారు. 100 సంవత్సరాల చరిత్ర గల ఈ గుడికి 100 సంవత్సరాల నుంచి మేము బ్రహ్మోత్సవాలు నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నాము. ఈసారి 100 సంవత్సర బ్రహ్మోత్సవాల భాగంగా ఈరోజు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అతి కమనీయంగా అద్భుతంగా నిర్వహించినాము. ఇది మా ఆచార్యులు కొడకండ్ల తర్వాత మా గుడి ఆచార్యులు వెంకటేశ్వరాచారి, జగ్గయ్యాచారి, తర్వాత శ్రీనివాసాచారి నిర్వహించాము. దీనికి గ్రామస్తులు కీర్తిశేషులు పద్మనాభరెడ్డి గారి కుటుంబము, రాజేశ్వర రెడ్డి, తర్వాత రామ్ రెడ్డి, మిగతా గ్రామ ప్రజలు, తర్వాత దాతలు అందరు చాలా బాగా సహకరించారు. అందరూ ఏకమై అద్భుతంగా నిర్వహించాము.
ఈ కార్యక్రమం ఇంకా 4 రోజులు నడుస్తుంది. పాల్గొనే శుద్ధ నవమి నుంచి ఇది 7 రోజులు నడుస్తుంది. శుక్రవారం వరకు అయిపోతుంది. దీనివలన మా గ్రామము సుఖశాంతులతో వర్ధిల్లాలని, ఆ గ్రామంలో ప్రతి ప్రజ చాలా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని, ఆ వెంకటేశ్వర స్వామి దయ వాళ్ళందరి మీద ప్రవహిస్తూ ఉండాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మలేపు ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారిని మేము ప్రార్థించేది ఏంటంటే మా గ్రామము పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని, ఆ భగవంతుడు వారికి అన్ని విధాలు సహకరించాలని కోరుతున్నాను.